నమస్తే పెద్దయినా. నమస్తే. ఈరోజు జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కదా, చూసారా? చూసాం. ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఏమేమి పెంచారు, ఎలా ఉంది? అమ్మఒడి పెంచారు, రైతు భరోసా పెంచారు, చేయూత పెంచారు, అన్ని పథకాలు కూడా బేస్గా అన్నీ బాగున్నాయి. చాలా బాగా చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి, ఏదైతే చేయగలనో అదే చేస్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు కాదు అబద్ధపు హామీలు ఇవ్వలేనని. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, దీనికి ఎగెనిస్ట్గా. రెండాట్లో ఏది నమ్ముతారు? ఎవరు పర్ఫెక్ట్గా ఇప్పుడు వరకు పథకాలు అనేది ఇవ్వడం జరిగింది? జగన్ గారిదే నమ్ముతాం. ఎందు గురించి అంటే పోయిన 5 సంవత్సరాలు కూడా మంచి బేస్గా అన్నీ కూడా పథకాలన్నీ అమలు చేశారు. చంద్రబాబు కూడా పోయిన 5 సంవత్సరాలు సీఎంగా చేశాడు, బోల్డెని మోసాలు చేశాడు ప్రజలకి. ఆయన ఎలాగ నమ్మం కదా, జగన్ గారిని నమ్ముతాం. అంటే ఇప్పుడు ఈ పథకాలకి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి మరో శ్రీలంక అయిపోతుంది, అప్పులు చేసి ఇచ్చేస్తున్నాను. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, మరి అప్పుడు ఏమవుతుంది? అప్పుడేమవుతుంది, ముందు చెప్పిన మాటలే మళ్ళీ అవుతూ ఉంటాయి. ఈ జగన్ గారు ఇచ్చేస్తుంటే ఏదో శ్రీలంక అయిపోతుంది అంటున్నాడు, మరి ఇప్పుడు ఆయన ఇచ్చేది అయిపోదా శ్రీలంక? క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మన బడ్జెట్, ఇంతవరకే మనం కొనసాగుతాం, ఇంతకు మించి మనం చేయలేము, ఎవరో అబద్ధపు హామీలు ఇచ్చి నేను మోసం చేయలేని ప్రజలకు నేరుగా చెప్పడం జరిగింది. ఎప్పుడు అదే చెప్తున్నారు, ముందు అదే చెప్పారు. పోయిన చంద్రబాబు సీఎం అయినోడు అయితే అయ్యే అబద్ధాలు చెప్తే జగన్ గారు అప్పుడే సీఎం అయిపోను కదా, నేను చేయలేను, నేను చేసి చెప్తాను అనేది చెప్పారు. అప్పుడు ఓడిపోయారు. మళ్ళీ తర్వాత ప్రజల్లో తిరిగారు, మంచి స్పందన వచ్చింది, గెలిచారు, అనుకున్నదంతా నెరవేర్చారు. ఇప్పుడు మళ్ళీ కూడా రేపు 2024లో కూడా అదే జరుగుతుంది, బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తారు. మరి రేపు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే నమ్ముతారంటారు? ఎవరు నమ్మరమ్మా, ముందు 5 సంవత్సరాలు చూశారు కదా, ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. మళ్ళీ ఈ పథకాలు ఆగకుండా, ఈ పెంచిన పథకాలు మళ్ళీ రావాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మళ్ళీ జగన్ గారు వస్తేనే ఈ పథకాలన్నీ రన్ అవుతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ అయిపోయినట్టే, పరిస్థితులు మారిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాలు అలా చేసాడు, మళ్ళీ అలాగే అబద్ధం చేయలేని చెప్తాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కరోనా వచ్చినా సరే కరోనా టైంలో కూడా అందరికీ పథకాలు కూడా ఇచ్చి జనాలు ఆదుకున్నారు. ఆయన గొప్పవాడు, అంతే కదా.